ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ధనుర్మాస వ్రతంలో 4వ రోజుకి మనం చేరుకున్నాం. ఈరోజు ఆండాల్ తల్లి ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందంటే ఈ పాసురంలో, అంటే 2 రకాల సందేశాలు ఉన్నాయి. 2 కంటే ప్రధానంగా 3 అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఒకటి, మనందరిలో సమస్త జీవకోటిలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. లోపల ఉన్నాడు, గుర్తించు. చాలా విషయాలు మనం గుర్తించక మనం నష్టపోతుంటాం కదా లోకంలో. అరే ఇది ఇలా చేయాలని తెలియదే, అలా అయిపోయిందా, అరే ఆ పని చేస్తే ఎంత బాగా నాకు కలిసి వచ్చేది, అట్లాగా అంటుంటాం కదా. లేదా కొంతమందికి వయసు కొంత దాటిపోయాక, అరే ఆ వయసులో నేను అది అలా ఆలోచించి ఉంటే బాగుండేది, ఇది తెలుసుకుంటే బాగుండేది, ఇలా ధైర్యంగా ఉంటే బాగుండేది, ఇలా అనిపిస్తుంటుంది కదా. అంటే ఆ జ్ఞానం ఆ సమయానికి ఉండదన్నమాట. అలా మనందరికీ లోపల అంతర్యామిగా భగవానుడు ఉన్నాడు అన్న విషయం తెలియదు. ఊరికే అంటాం అంతే, కానీ నిజమైన జ్ఞానం లేదు. ఉంటే ఇలా ఉండం కదా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తుంది ఆండాల్ తల్లి ఈ పాశ్రంలో. ఎలా ఎవరెవరు ఏ ఏ పనులు చేసినా, ఏ ఏ ఉన్నతమైన పనులు చేసినా లోపల ఉన్న భగవంతుడు చేపిస్తున్నాడు అని ఆండాల్ తల్లి పర్జన్య దేవుడు వరుణ దేవుణ్ణి ఉద్దేశిస్తూ చెప్తుంది. అబ్బా వరుణా, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. భగవానుడు నీకు ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడంటే, అందరికీ పంచిపెట్టే వరాన్ని ఇచ్చాడు. అందరికీ సమానంగా పంచిపెట్టే వరాన్ని ఇచ్చాడు. అక్కడ వాళ్ళు ధనికులని వాళ్ళ దగ్గర ఎక్కువ కురవడం, బీదవారని వీరి దగ్గర తక్కువ కురవడం, వృద్ధులని, జ్ఞానులని, పండితులని, లేకపోతే నిరక్షరాస్యులని, ఇలాగ భేదభావం ఉంటుందా వర్షానికి? ఉండదు కదా. అంత సమానంగా వర్షించేస్తాడు. ఎంత అదృష్టమయ్యా, లోపల భగవంతుడు నీకు ఎంత శక్తినిచ్చాడయ్యా అని కీర్తిస్తుంది. ఆజిమజై కన్నా ஒன்று நீ கைகரவேல் ஆழியழ்ப்புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியம் தோளுடைய பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே ஷாங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய். நாங்களும் நீராட மகிழ்ந்து ఏలోరెంబావాయ్. మగిజిందు. ఎలాంటి వర్షాలు కురుస్తావు తెలుసా? ఊరువాడ కొట్టుకుపోయి, కొంపగోడు కొట్టుకుపోయి, పశువు పంట కొట్టుకుపోయి, అలాంటి వర్షాలు కాదయ్యా. 10 మంది హాయిగా ఉండాలి, అలాంటి వర్షం కురు. సంతోషం రావాలి. వర్షం వచ్చిందంటే సంతోషం రావాలి, దుఃఖం రాకూడదు కదా. అలా మంచి వర్షాలు కురువమ్మా. భగవంతుడు నీకు మంచి శక్తినిచ్చాడు. నువ్వేం చేయాలి? పుక్కు ముగంద్, బాగా ఇట్లా మునుగు, సముద్రంలోకి మునుగు. కొడు ఆర్తు ఏరి, బాగా పుట్ట నిండా తాగేసి పైకెక్కి, అంటే ఆకాశంలోకి ఎగిరి గర్జించు. తీసుకునే విధానం చెప్తుంది, పంచిపెట్టే విధానం చెప్తుంది ఆండాల్ తల్లి కదండి. అంటే మనకేంటి సందేశం ఇందులో అంటే, చక్కగా సంపాదించు, ఇంకా చక్కగా పంచిపెట్టు.
ఎప్పుడు కూడా ఇది నా ఒక్కడికి లాభం కలగాలి, ఎవరికి లాభం కలగకూడదు, ఇలాంటి ఆలోచన చేయకూడదు. ఊరు వాడ సంతోషించాలి నీ పనులు చూసి, అలాంటి జీవితం జీవించు అని చెప్తుంది ఆండాళ్ తల్లి. ఆజిమజైక్ అన్నా ఒండ్రుని కైక్ అరవేల్, చెయ్యి ముడుచుకోకు. మనకి పాతకాలంలో చెప్తుంటారు చూసారా, బాగా చీర కొంగుకి బామ్మగారు 2 నాణేలు చుట్టుకొని ఆ చిన్నపిల్లలకి, వాళ్ళేమో ఎప్పుడు ఇస్తుందా నాయనమ్మ అని చుట్టూతో తిరుగుతూ ఉంటారు. ఆమెకి కాళ్ళు ఒత్తుతూ, ఆమెకి ఏదో ముచ్చట చెబుతూ, ఆమె ఏదో 2 మొట్టికాయలు వేస్తే పడుతూ అలాగే తిరుగుతూ ఉంటారు. ఈవిడ జీవితాంతం అమ్ముడిప్పదు. వీళ్ళు ఇలా తిరుగుతూనే ఉంటారు ఆమె మనసం చుట్టూ, ఆవిడ చుట్టూ. అంటే ఇదేం ఈ మధ్య కాలంలో ఇలాగేం లేదులేండి, ఒకప్పటి సంగతి. అలా అంటే ఇలా ముడుచుకోవడం అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత ముడుచుకుంటూ ఉంటుంటే అంత కలిసి రాదు. ఒక కోతి ఉందట. ఆ కోతి ఒక కుండలో ఏవో ధాన్యం గింజలు ఉన్నట్టుగా చూసింది. వెంటనే అక్కడికి పరిగెట్టుకుపోయింది, దానిలో తీసుకోవాలి అని చెప్పి అందులోకి చెయ్యి పెట్టింది. చెయ్యి పెడితే ఆ లోపల ఉండే ధాన్యాన్ని, దానికి కావాల్సిన గింజలను పట్టుకుంది. పట్టుకొని బయటికి తీస్తుంటే రావడంలే చెయ్యి, రావడంలే. అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి. వెంటనే అక్కడికి అందరికీ తన బాధని చెప్పుకుంది. ఇలా ఉంది, ఇలా ఉంది రావాలి, ఇలా ఉంది రావట్లేదు అని. అక్కడే ఒక సాధువు ఉన్నాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళింది. నా చెయ్యి ఇందులో ఇరుక్కుపోయింది, రావడం లేదు మహానుభావ, ఏదన్నా చెయ్యు నాకు సహాయం అని అడిగింది. అప్పుడు సాధువు అన్నాడట, మనుషులకైనా నీకైనా ఒకటే నీతి. పట్టుకోవడం ఎక్కువ పట్టుకోకు, వదిలిపెడితే నువ్వు బంధాల నుంచి, ఆవేదనల నుంచి, ఆక్రందల నుంచి బయటకు వస్తావు. చూడండి, చాలామంది ఎంత స్ట్రెస్ అయిపోతుంటారో, బాగా మీదకి లగేజ్ వేసుకుంటారు. అంటే కనిపించని లగేజ్, బంధుత్వాలు బాంధవ్యాల వల్ల వచ్చేటటువంటి లగేజ్, భారం, అన్వాంటెడ్ లగేజ్ అంటారు దీన్ని. బాధ్యతలు తప్పు కాదండి, బాధ్యత తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి, రెండిటికి తేడా ఉంటుంది. బాధ్యతలు ఎప్పుడూ ఉండాలి, బాధ్యత విస్మరిస్తే మహాదోషం. కాబట్టి బాధ్యతలు ఉండాల్సిందే. కానీ మితిమీరని బంధుత్వం, మితిమీరిన మమకారం ఏం చేస్తుందంటే ఎదుటి వారి బాధ్యతలను కూడా తన నెత్తినేసుకుంటుంది. అక్కడ వస్తుంది సమస్య, అక్కడ వస్తుంది. కనుక అలాంటివి ఇలా వదిలిపెట్టాలి. వదిలిపెడితే ఫ్రీడమ్ వస్తుంది. కనుక మనిషి అయినా అదే, హే మర్కటమా నువ్వైనా అదే చేయాలి, వదిలిపెట్టు. ఆ సాధువు చెప్పిన దాని మీద ఆ కోతి వెంటనే ఆ కుండ లోపలే చెయ్యిని ఇలా వదిలిపెట్టింది. ఆ ధాన్యం కింద పడిపోయింది, కానీ చెయ్యి మాత్రం బయటకు వచ్చింది కదా. అలా మానవ జీవితంలో మనిషికి ఇవ్వటం తెలియక, పంచటం తెలియక, మితిమీరినటువంటి స్వార్థంతో నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, మిగతాదంతా ఏమైపోయినా నాకు అక్కర్లేదు, ఇలాంటి ఒక చాలా అసహ్యకరమైనటువంటి స్వార్థ భావన, మితిమీరిన స్వార్థ భావనతోటి మనిషి పాడైపోతున్నాడు. కనుక అలా కాదు, పంచుకుంటూ పెంచుకో, అందరూ సస్యశ్యామలంగా ఉండాలంటూ సమాన బుద్ధితో చూసేటటువంటి ఒక నీతి ఈ పాశురంలో ఆండాళ్ చెప్తుంది. అప్పుడు ఎలా ఉంటుందట, కార్మేని సెంగన్ కదిర్మదియం బోల్ ముగత్తాన్ నారాయణనే నమ్మకే అని అంటారే, అలాగా కార్మేని, భగవానుడు ఏ రంగో మేఘంది ఆ రంగే. భగవంతుడు రంగుని చెప్పాలంటే ఏమని చెప్తామండి, నీలిమేఘ శ్యాముడు అంటాం. అంటే మేఘము రంగు భగవంతుడికి చెప్పాం. అసలు భగవంతుడిని ఎవరితో అయినా పోల్చగలమా? పోల్చలేము. కానీ మేఘంతో పోలుస్తున్నారు.
అంటే అది ఎంత అదృష్టం చూడండి. ఎప్పుడైతే విడవడం వస్తుందో భగవంతుడితో సమానం అని చెప్తుంది ఆండాళ్ తల్లి ఈ పాశురంలో. వర్షము సమృద్ధిగా రావాలి, మంచి వర్షాలు రావాలి అంటే ఈ పాశురాన్ని మనం సేవించుకోవాలి. మళ్ళీ తిరిగి 5వ పాశంలో కలుద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.